మనలో చాలామందికి హాస్టల్ అంటేనే భయం, హాస్టల్ రెసిపీస్ అంటేనే ఇష్టం ఉండదు కదా. హాస్టల్లో ఏ ఫుడ్ పెట్టినా బాగోదమ్మా అని హాస్టల్లో జాయిన్ చేసిన పిల్లలంతా సన్నగా అయ్యి వస్తారు. ఇంటికి రాగానే కడుపు నిండా తింటారు కదా. కానీ కానీ ఈ రెసిపీ మాత్రం హాస్టల్దే. నేను బీఎస్సీ నర్సింగ్ చదువుకునేటప్పుడు హాస్టల్లో ఈ పొటాటో రైస్ పెట్టేవాళ్ళు. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్లో పల్లిపొడి పెట్టేవాళ్ళు. ఇంకా సూపర్గా ఉంటుంది. ఎంత రైస్ అయినా తింటారు. ప్రాసెస్ చూపిస్తాను రండి. దీనికి 3 ఇంగ్రీడియంట్స్ కావాలి. పొటాటోసు, గరం మసాలా, హోల్ గరం మసాలాను అండ్ పచ్చిమిర్చి కావాలండి. పొటాటోస్ నీట్గా పీల్ చేసుకొని వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని, పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను చూపించిన గరం మసాలా అంతా ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని పొటాటోస్ వేసుకొని సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. అవి ఉడికిన తర్వాత మనం బియ్యానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. అప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోండి. వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ ఉడికిపోతుంది. 1 విజిల్ పెట్టుకోండి, సరిపోతుంది. పల్లిపొడి అన్నాను కదా, పల్లీలు వేయించుకొని మిక్సీ పట్టేసుకొని, అది మెత్తగా పట్టకూడదు, పల్లీలుగానే ఉండాలి. కొంచెం సాల్టు కారం యాడ్ చేసుకొని తినేయడమే. వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి, తప్పక అందరూ ట్రై చేయాలి. పొటాటో లవర్స్ అయితే మస్ట్ ట్రై. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.